విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని అత్యంత కీలకమైన స్టీల్ మెల్టింగ్ షాప్ 1 SMS1 విభాగంలో ఇది చోటు చేసుకుంది. సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన లిక్విడ్ ఐరన్ను తరలిస్తుండగా క్రేన్ లాడెల్ ఒక్కసారిగా తెగి కింద పడడంతో ఈ ప్రమాదం జరిగింది. వందల టన్నుల లిక్విడ్ ఐరన్ నేలపై ఒలికిపోవడంతో ప్లాంట్ ప్రాంగణం క్షణాల్లో అగ్నిగుండంలా మారింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు మృతి చెందారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. SMS1 విభాగంలోని CCD భాగంలో లిక్విడ్ ఉక్కును తరలిస్తున్న సమయంలో లాడెల్ మెకానిజంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హాట్ మెటల్ బకెట్లు నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో కింద పడ్డాయి. లిక్విడ్ ఉక్కు వేడికి అక్కడ ఉన్న ఒక భారీ క్రేన్ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. అలాగే ప్లాంట్ లోపల ఉన్న విద్యుత్ కేబుళ్లు, పవర్ లైన్లు, సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా ఆకాశాన్నంటిన మంటలు, దట్టమైన పొగతో భయానక వాతావరణం నెలకొంది. ప్లాంట్లో సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని, కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.